అండ్ తేజ ఎప్పుడు చేసుకుందాం మనం ఎంగేజ్మెంట్ చెప్పు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముచ్చట ఏంటిదంటే ప్రియాంక జైన్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ అనేది పెట్టడం జరిగింది. ఏంటిదంటే ముచ్చట, లెట్స్ టాక్ హైలీ సెలెక్టివ్ బీ క్రియేటివ్. అంటే మీరు క్రియేటివిటీ మీ సొంతంగా ఏదన్నా మంచి క్వశ్చన్ అడగండి, అదే సెలెక్ట్ చేసి నేను దానికి ఆన్సర్ ఇస్తా అని చెప్పింది. సో అందులోకెళ్ళి కొంచెం క్వశ్చన్స్ అనేవి పిక్ చేసుకున్నాను నేను. సో అవి ఏంటిది అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో చూడండి, ఇక్కడ శివ్ సార్ నేమ్ మీ కాంటాక్ట్లో ఏమని ఉంటుంది అని ఒకరు క్వశ్చన్ అడిగారు. సో దానికి వచ్చేసి మన ప్రియాంక జైన్ ఏమైతే నంబర్ సేవ్ ఉంటుందో దానికి స్క్రీన్ షాట్ పెట్టి ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే పెట్టింది. సో శివకుమార్ హార్ట్ సింబల్ అయితే పెట్టడం జరిగింది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అన్నట్టు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శోభా గారు ఆర్ తేజ గారు ఎవరు మీకు ఎక్కువ ఇష్టం అని ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు. సో దానికి ప్రియాంక ఏం చెప్పిందో వినండి. ఈ కన్ను లేకపోతే ఈ కన్ను, అంటే ఏ కన్ను సెలెక్ట్ చేయమంటారు? శోభ, తేజ ఇద్దరు నాకు చాలా ఇష్టం. సో శోభ ఆర్ తేజ అంటే రెండు కళ్ళకి వెళ్ళి ఏ కన్ను సెలెక్ట్ చేయమంటారు? రెండు కళ్ళు మనకి ఇంపార్టెంటే, ఒక కన్నుతో చూడలేం కాబట్టి. సో శోభ అండ్ తేజ నాకు ఇద్దరు ఇంపార్టెంటే. ఇంకా శోభ వచ్చేసి నేను చాలా అంటే చాలా కోపంగా ఉంది శోభ మీద, ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయిందని కూడా చెప్పలేదు. సో రీసెంట్గా చెప్పింది కాబట్టి ఇట్స్ ఓకే, జోక్సే పార్ట్ అని ఆ వీడియో అయితే అయిపోయింది అన్నట్టు. సో హూ ఈస్ ద మోస్ట్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఇన్ ద బిగ్ బాస్ 7 అండ్ వై అని ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు. సో దానికి మన ప్రియాంక అక్క ఆన్సర్ ఏందో చూడండి. సో దెర్ హ్యావ్ బీన్ మెనీ ఫేవరెట్స్, యాక్చువల్లీ ఆల్ ఆర్ మై ఫేవరెట్స్ అట్లా చెప్పాలి అంటే. బట్ ఓన్లీ వన్ కాన్స్టెంట్ ఫేవరెట్ పర్సన్ ఎవరు అని చెప్తే it has to be Gautam, because he's been my constant in the house. And సో ఎవరు ఇష్టం అంటే నాకు గౌతమ్ ఇష్టం, ఎందుకంటే నాకు కాన్స్టాంట్గా సపోర్ట్ చేసి బూస్టప్ ఇచ్చి సపోర్ట్ అనేది చేయడంతో నాకు గౌతమే ఇప్పుడు కూడా కంటిన్యూ అలానే అవుతుంది బాండ్, బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ అని చెప్పింది అన్నట్టు. సో నెక్స్ట్ ముచ్చట చూసుకున్నట్లయితే ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఎవరో ఒకళ్ళు అడిగారు, కెన్ యూ రీఎంటర్ బిగ్ బాస్ ఇఫ్ యూ గెట్ ఛాన్స్? అంటే మీరు బిగ్ బాస్కి మళ్ళీ వెళ్తారా ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే అంటే? దానికి ఏమన్నదో మన ప్రియాంక అక్క, అది కూడా చూడరు ఒకసారి. నాకు మార్నింగే ఒక కల వచ్చింది. ఏంటి అంటే నేను మళ్ళీ బిగ్ బాస్లో ఎంటర్ అయ్యాను, వాళ్ళందరూ మళ్ళీ ఇంకొక సీజన్లో ఎంటర్ అయినట్టు నాకు కల వచ్చింది. సో ఇది ముచ్చట, అంటే మళ్ళీ అందరు కంటెస్టెంట్స్, ఒక్కళ్ళే కాదు అందరు కంటెస్టెంట్స్ ఒకటే సీజన్లోకి పోయినట్టు కల వచ్చిందట. సో ఒకవేళ ఛాన్స్ వస్తే 100% నేను వెళ్తా అని ప్రియాంక ఇండైరెక్ట్లీ చెప్పింది. సో ఇది జరిగిన ముచ్చట. సో ఇందులో మీరేమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ఓకేనా? రైట్, మరి ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి బిగ్ బాస్ 8 అప్డేట్స్ ఇంకా నీతోనే డాన్సింగ్ అన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.